నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఇవాళ హెల్త్ టాపిక్ ఆస్తమా. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే చలికాలంలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఆస్తమా అంటే ఏంటి? స్మోకింగ్ చేసే వాళ్ళకే వస్తుందా? మరి గర్భిణీ స్త్రీలకు ఆస్తమా వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? కొత్తగా వచ్చినటువంటి ట్రీట్మెంట్లో ఉన్నటువంటి చేంజెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు ఆస్తమా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసేయండి. సో టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేసినట్లయితే మీతో వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడానికి వాళ్ళ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎం సంధ్యా స్వరూప గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఆస్తమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు ఈ ఆస్తమా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీని గురించి ఒక్కసారి. ఆస్తమా అనేది శ్వాసకోశ విభాగానికి చెందిన వ్యాధి అండి. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీనిలో ఏం జరుగుతుందంటే మన శ్వాసకోశ నాళాలు ఏవైతే ఉంటాయో అవి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన గాలి తీసుకునే విభాగం అనేది ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకి గాలి తీసుకునే గొట్టం ఏదైతే ఉంటుందో అది ముడుచుకుపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే గాలి తీసుకునే గొట్టము మనకి ఎయిర్వేస్ అనేవి నారోయింగ్ అయిపోతాయో అప్పుడు పేషెంట్కి సిమ్టమ్స్ రావడం జరుగుతాయండి. మెయిన్గా ఆస్తమాలో ఉన్న పేషెంట్స్కి ఆయాసం రావడము, వీజింగ్ సౌండ్స్ వినిపించడము, దగ్గుతో పాటు కఫం పేరుకుపోవడము, ఇవే కాకుండా చెస్ట్ టైట్నెస్ ఉండడము, ఛాతంతా గట్టిగా పట్టేసినట్టు అనిపించడం. చాలామంది దీన్ని మనకి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూగా చాలామంది పరిగణిస్తారు. ఇవి కాకుండా చాలామందికి ఎలర్జీ లక్షణాలతో మనకి ఆస్తమా ఉన్నప్పుడు సైనోసైటిస్ కానీ, రైనైటిస్ కానీ, వీటితో పాటు మనకి ఆస్తమా ఉన్నప్పుడు అలాంటి పేషెంట్స్లో స్నీజింగ్ కానీ, రన్నింగ్ నోస్ కానీ, ఫ్రీక్వెంట్గా జలుబు చేయడం కానీ, స్కిన్ ర్యాషెస్, ఇవన్నీ ఆస్తమాల లక్షణాలుగా చూస్తుంటాం మనం. రైట్ డాక్టర్ గారు, వాట్ ఆర్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆస్తమా అంటే ఏం చెప్తారు? మనకి ఆస్తమా అనేది మెయిన్గా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు రావడం అనేది జరుగుతుందండి. ఇందులో మెయిన్గా చల్లగాలికి, దుమ్ముకి, పొగకి ఎక్స్పోజ్ అయినప్పుడు, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, వెదర్ ఇట్ ఈజ్ ఇండోర్ పొల్యూషన్ కానీ అవుట్డోర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇది కాకుండా స్మోకర్స్లో అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో కూడా ఆస్తమా ట్రిగర్ అవుతుందండి. అది కాకుండా మనం స్ట్రాంగ్ స్మెల్స్ కానీ, పర్ఫ్యూమ్స్ యూస్ చేసినప్పుడు కానీ, పెట్స్ చాలామందికి పెట్స్ పెంచుకుంటూ ఉంటారు, పెట్స్ డాండర్, దానివల్ల కూడా మనకి ఆస్తమా వస్తుంది. ఇవి కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు సైనోసైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో, రైనైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో, జీఈఆర్డి ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో, ఒబేసిటీ ఉండే వాళ్ళల్లో ఆస్తమా ట్రిగర్ అవుతూ ఉంటుంది. రైట్, మీరు అన్నట్టు ఇప్పుడు స్మోకింగ్ పర్సన్కి ఆస్తమా వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, గుర్తించడం ఎలా? స్మోకింగ్ వల్ల వచ్చింది అనుకోవాలా, ఆస్తమా ముందే ఉండి, లేదంటే స్మోకింగ్ వల్ల వచ్చిందనా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మనకి స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఆస్తమా అనేది ఎందుకు ట్రిగర్ అవుతుంది అని అంటే, స్మోకింగ్ వల్ల ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అన్ని ఫర్దర్గా అగ్రివేట్ అవుతుంది. మనం ఆస్తమాకి ఏవైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఇన్హేలర్స్ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్మోకర్స్లో ట్రీట్మెంట్ అనేది అప్రోప్రియేట్గా పనిచేయడం జరగదు. ఇంకొకటి ఏంటి అని అంటే, స్మోకింగ్లో చాలామందికి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆఫ్ ద ఎయిర్వేస్ జరగడం వల్ల పేషెంట్స్ చాలామంది ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ సిండ్రోమ్ అనే వ్యాధిని డెవలప్ చేసుకుంటారు. ఈ ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ సిండ్రోమ్ ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్కి మనం పెట్టే ఆస్తమా ట్రీట్మెంట్ ఒక్కటే సరిపోదు, దానితో పాటు మనం సిఓపిడి కాంపోనెంట్ని కూడా గుర్తుపెట్టుకుని ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరగాలి. చాలామంది స్మోకర్స్ 40-45 ఇయర్స్ వరకు తాగిన తర్వాత ఆస్తమా అనేది ఇంకా ఎక్కువ ఫ్లేరప్ అయిపోయింది అని వస్తూ ఉంటారండి. అలాంటప్పుడు ఫస్ట్ మనం ఇందులో ఈ కండిషన్స్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, స్మోకింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి. స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేసినప్పుడే మనం ఆస్తమా ఇన్హేలర్స్ ఏవైతే ఇస్తున్నామో అవి ఆ పేషెంట్లో పనిచేయడం అనేది జరుగుతుంది. రైట్, రాము గారు కాల్ చేస్తున్నారు మిర్యాలగూడ నుంచి. హలో అండి. హలో, నమస్తే అండి రాము గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. రాము గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. అమ్మ కొంచెం ఈ మధ్య బాగా రొంప ఎక్కువ ఉంటుందమ్మా. చెప్పండి రాము గారు. రొంప బాగా ఎక్కువ ఉంటుందమ్మా, బద్ధకంగా ఉంటుందమ్మా. మీకు ఇదివరకు ఎప్పుడైనా ఎలర్జీ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అండి? అంటే లేవమ్మా. ఫ్రీక్వెంట్గా జలుబు రావడం కానీ, దగ్గు రావడం కానీ, వచ్చి ఒక 1-2 నెలల వరకు తగ్గకపోవడం కానీ అలా ఏమన్నా ఉందా మీకు? లేదమ్మా, ఒక 6-7 నెలల నుంచి కంటిన్యూ వచ్చేస్తుందమ్మా. మనకి ఈ మధ్య చాలామందికి జలుబుతో పాటు దగ్గు, ఆయాసము అనేవి చాలా ఎక్కువ మంది పేషెంట్స్లో చూస్తున్నామండి. మెయిన్గా దీన్ని మనము
రైనైటిస్ సైనసైటిస్ అసోసియేటెడ్ విత్ ఆస్తమా ఉందా లేదో కూడా చూసుకోవాల్సింది ఉంటుంది. దానికి తగిన పరీక్షలు అంటే ఎలర్జీ లెవెల్స్ చెక్ చేసుకోవడము, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చూసుకోవడము, అండ్ మనకు సైనస్ ప్రాబ్లం ఏమన్నా ఉందా లేదా, ఏ పేషెంట్ కన్నా ఫ్రీక్వెంట్గా జలుబు వస్తుంది, అది ఒక 1-2 months వరకు తగ్గడం లేదు అన్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో సైనసైటిస్ హిస్టరీ కూడా ఏమన్నా ఉందా చూసుకుని దాన్ని కూడా ట్రీట్ చేస్తేనే మనకి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి. రైట్, మరో కాలర్ బాపట్ల నుంచి కేవీ ఆంజనేయులు గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. నాకు ఆస్తమా ఉందని ఎన్నో చాట్లు చూపించుకున్నాను మేడం, చెప్పండి సార్. కానీ పూర్తిగా రికవరీ లేదు. ఓకేనండి. నా వయసు నాకు ఇన్హేలర్స్ అనేది రెగ్యులర్గా వాడుతున్నారా అండి? మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ని రెగ్యులర్గా వాడుతున్నారా? వాడుతున్నారు మేడం, వాడుతున్నారు. అయితే మనకి ఇందులో 2 రకాల ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటేమో రిలీవర్ మెడిసిన్ అని ఉంటుంది, ఒకటేమో కంట్రోలర్ ఇన్హేలర్స్ అని ఉంటుంది, కంట్రోలర్ థెరపీ. అయితే మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేసినట్టు మనకి కంట్రోలర్ థెరపీ అనేది 3 months నుండి 6 months కోర్స్ వరకు ఉండొచ్చు. మనము ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 monthsకి ఒకసారి డాక్టర్ని విజిట్ చేస్తూ దానికి సంబంధించిన పరీక్షలు చేస్తూ ఉంటే డాక్టర్ గారు మనకి కంట్రోలర్ మెడిసిన్ని స్టెప్ డౌన్ చేస్తూ ఉంటారు. అంటే ట్రీట్మెంట్ అనేది ఒకేసారి ఆస్తమాలో ఎప్పటికీ ఆపకూడదు. ఇన్హేలర్స్ అనేది స్టెప్ డౌన్ చేసుకుంటూ ఉంటే 3 to 6 months వరకు, అప్పుడు మనకి ఆస్తమా అనేది కొద్దిగా కంట్రోల్లో వస్తుందండి. మనకి ట్రీట్మెంట్ అనేది ఒక 60 to 70% అయితే 40% మనము ఎక్స్పోజ్ అయ్యే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే మీరు చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, దుమ్ముకి, పొగకి, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడము, మాస్క్ పెట్టుకోకపోవడము, దానివల్ల ఆస్తమా అనేది మనకి ఫర్దర్గా ఫ్లేర్ అప్ అవ్వడం జరుగుతుంది. రైట్, గుంటూరు నుంచి రామారావు గారు. హలో అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. రామారావు గారు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు రామారావు అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రామారావు గారు. నా వయసు 60 years అండి. చెప్పండి సార్. కొంచెం ఒబెసిటీ కూడా ఉందండి, 110 kgs ఉంటాను నేను. సార్. ఇంతకుముందు సిగరెట్లు తాగేవాడిని, ప్రజెంట్గా మానేశానండి. సార్. ఒక 4-5 రోజుల నుంచి నేను ఒక బిల్డర్ నండి, సైట్ లో కూర్చుంటే కాళ్ళు వాపులు వస్తున్నాయి సార్. ఆయాసం పైన నేను తీసుకునే సరిపోవట్లేదు, నా డౌట్. సార్. ఊరికి రొప్పు రావటం, 4 అడుగులు వేయలేకపోవటం అట్లా జరుగుతుందండి. సార్. సార్, మీ కేసులో ఎలా ఉండింది అని అంటే మీకు ఆస్తమా ఉండడమే కాకుండా స్మోకింగ్ అనేది ఫర్దర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్గా ఉండడం వల్ల మీకు ఆస్తమాతో పాటు సిఓపిడి అంటారండి. అంటే దీన్ని ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ సిండ్రోమ్. మీకు మెయిన్గా ఈ డిసీజ్ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. అది కాకుండా మీరు ఒబేస్గా ఉన్నారు. ఒబేసిటీ వాళ్ళల్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అంటారండి. అంటే గురక ప్రాబ్లం ఉండడము. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియాలో ఏం జరుగుతుంది అని అంటే మనకి నిద్రలో ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా ఉన్న వాళ్ళలో కానీ, ఒబేసిటీ ఉండే వాళ్ళలో కానీ చాలా మట్టుకు ఆస్తమా అనేది కంట్రోల్లో ఉండదు. సో మనం ఆస్తమా ఒక్కటే కంట్రోల్ చేసుకోవడం కాదు, సిఓపిడి ఒక్కటే కంట్రోల్ చేసుకోవడం కాదండి, దీనితో పాటు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియాని కూడా మనం అడ్రస్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనకి తగిన ఫలితం ఉంటుంది. రైట్, ఈ ఆస్తమా ప్రాబ్లం అనేది మిగతా అన్ని సీజన్లో కంపేర్ చేస్తే వింటర్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న పేషెంట్లను చూస్తుంటే పాపం వారి తీవ్రతను చూస్తుంటే బాధేస్తుంది. అసలు ఎందుకు ఈ సీజన్లోనే ఇంత తీవ్రంగా ఉంటుంది ఈ ప్రాబ్లం? ఆస్తమా అనేది మెయిన్గా మనకి చలికాలంలో కానీ వింటర్ సీజన్స్లో కానీ ఎక్కువగా ఉండడం గమనిస్తామండి. మనకి ఎక్స్పెషల్లీ దట్ కోల్డ్ బ్రీజ్ ఏదైతే మనకి ఆ చల్లగాలి అనేది ఉంటుందో మన ఎయిర్వేస్ని ఫర్దర్గా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఎయిర్వే నారోయింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది వింటర్ సీజన్స్లో కానీ, లేదు అని అంటే మనకి రెయినీ సీజన్స్లో కానీ. మెయిన్గా మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది లేదంటే రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది అంటే చాలామంది ఆస్తమా పేషెంట్స్ డాక్టర్ దగ్గర ముందే వెళ్ళి కన్సల్ట్ చేసి తగిన పరీక్షలు చేసుకుని వాళ్ళ డోస్ ఏమైనా అడ్జస్ట్ చేయాలా, వాళ్ళ ఇన్హేలర్ డోస్ అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలా లేదా అన్నది చూసుకోవాలండి. ఇది కాకుండా మనకి వింటర్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వింటర్స్ కానీ రెయినీ సీజన్స్లో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఆస్తమాని ఫర్దర్ ట్రిగర్ చేస్తాయి. మనం ఇదివరకు కంట్రోలర్ యూస్ చేసే ఇన్హేలర్స్ కానీ అవన్నీ ఆ టైంలో మనకి సరిపడవు. అందుకే మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి సీజన్ స్టార్ట్ అవుతుంది అన్న దానికి ముందే ఒకసారి మనము అన్ని పరీక్షలు చేయించుకుని దానికి తగ్గ ఇన్హేలర్ అనేది మార్చుకోవాలండి. ఖమ్మం నుంచి కార్తిక్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో అండి మేడం. చెప్పండి కార్తిక్ గారు, చెప్పండి. మేడం చెప్పండి సార్. ఆస్మా వస్తుంది కదా, నాకు ఆస్మా ఉంది ఆల్రెడీ ఇంతకుముందే. సార్. అది కన్ఫ్యూజన్ వస్తుంది మేడం. ఇంతకుముందు 3 November December తగ్గిపోయేది. సార్. ఈ ఇయర్ మేడం కంప్లీట్ కన్ఫ్యూజన్ వస్తుంది మేడం. ఓకే సార్, మీకు ఏమైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? మీరు ఏమన్నా ఒబేస్గా ఉండడం కానీ, ఈ స్మోకింగ్ హిస్టరీ కానీ? మేడం జలుబు రావడం అని కంటిన్యూషన్ వస్తుంది. ఓకే సార్. అట్లాగే మేడం.
మీ కేసులో ఏం జరుగుతుంది అని అంటే మీకు ఆస్తమాతో పాటు ఏదర్ మీకు రైనోసైనోసైటిస్ ఉండే అవకాశం ఉందండి అని అంటే ఈ పేషెంట్స్లో మెయిన్గా ఏంటి అని అంటే ఫస్ట్ జలుబుతో స్టార్ట్ అవుతుంది. జలుబు రావడము, దగ్గు రావడము, ఆయాసం రావడము. మనం రైనైటిస్ని సైనోసైటిస్ని కంట్రోల్ చేయకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఓన్లీ ఆస్తమాకి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఓన్లీ 50% వరకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు. సో దానికి సంబంధించి మనం ఒక ఎక్స్రే పిఎన్ఎస్ కానీ ఎలర్జీకి సంబంధించిన టెస్ట్ కానీ ఒకసారి చేయించుకుని మనకి రైనైటిస్ కానీ సైనోసైటిస్ కానీ ఏమన్నా ఉంది అని నిర్ధారణ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మనకి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది సార్. రైట్, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దామండి. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఆస్తమాకి దారితీస్తుందా? అసలు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమేమి ఉన్నాయి? స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. రైట్, ఈ ఆస్తమా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకే వస్తుందా లేదంటే ఏంటండి? అసలు ఒబేసిటీ గురించి ఇంతకుముందు చెప్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో ఆస్తమా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? ఈ రెండింటికి ఒక్కసారి. మనకి ఆస్తమా అనేది డెఫినెట్గా ఫ్యామిలీస్లో రన్ అవుతుందండి. అంటే పేరెంట్స్ ఎవరికన్నా ఆస్తమా ఉందనుకోండి 30% చిల్డ్రన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది మనకి. అండ్ ఒకవేళ సపోజ్ ఓన్లీ ఒక పేరెంట్కి మాత్రమే ఉండింది అనుకోండి ఒక 30 to 40% వరకు. బోత్ పేరెంట్స్కి ఉంది మనకి ఆస్తమా అంటే ఇంకా ఫర్దర్ ఎక్కువ అవకాశం చిల్డ్రన్స్కి ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి ప్రెగ్నెన్సీలో మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ అనేది తగ్గడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో చాలా మట్టుకు మనకి ఆస్తమా అనేది ఫ్లేర్ అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఇన్హేలర్స్ వాడడం వల్ల అది మంచిది కాదేమో, బేబీకి మంచిది కాదేమో అని ఇన్హేలర్ యూసేజ్ కూడా స్టాప్ చేసేస్తారండి. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఆస్తమా ఇన్ ప్రెగ్నెన్సీలో మనకి ఏమవుతుంది అని అంటే బేబీ గ్రోత్ని తగ్గించడం జరుగుతుంది. దానివల్ల మనకి డాక్టర్ ఏదైతే మీకు ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేశారో ప్రెగ్నెన్సీలో కూడా మీరు వాటిని కంటిన్యూ చేయాలండి. అవి మనకి బేబీ గ్రోత్ మీద కానీ ఫీటస్ మీద కానీ ఇన్హేలర్స్ అనేవి కానీ ట్రీట్మెంట్ కానీ ఏ విధంగానూ ప్రభావం చూపించాలి. రైట్, కడప నుంచి శివయ్య గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. శివయ్య గారు చెప్పండి. నమస్కారం అండి. నాకు ఆస్మా ఉంది, 3 సంవత్సరాల ఉంది. చలికాలం వస్తుంది ఆస్మా, సార్ మళ్ళీ తగ్గిపోతుంది. అప్పుడు చలికాలం అనేది ఎక్కువ విపరీతంగా వస్తుంది సార్. మిగతా అప్పుడు ఏదో గసస్ అని చెప్పేసి హాస్పిటల్ పోతే తగ్గుతుంది సార్. మళ్ళా వచ్చాక మళ్ళీ సేమ్ టు మళ్ళీ అదే టైం మళ్ళీ వస్తుంది సార్. ఇది శాశ్వత పరిష్కారం ఎట్లా మేడం? మనకి నార్మల్గా ఏమవుతుందంటేనండి వింటర్స్ కానీ రెయినీ సీజన్స్లో కానీ చలిగాలికి కానీ దుమ్ముకు కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా అనేది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో మనం ఏంటి అని అంటే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలండి. అంటే మన ఇన్హేలర్ ట్రీట్మెంట్ అనేది ఎస్పెషల్లీ వింటర్ స్టార్ట్ అవ్వక ముందటి నుండే స్టార్ట్ చేయడము. మనకి చాలామంది పేషెంట్స్లో మనకి ఏంటంటే సీజనల్ వేరియేషన్ ఉంటుందండి. ఆస్తమా అనేది సీజనల్ వేరియేషన్ ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళకి మెయిన్గా రెయినీ సీజన్స్లో రావడము లేదంటే వింటర్ సీజన్స్లో మాత్రమే వస్తుంది. వాళ్ళు మిగతా టైంలో నార్మల్గా ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళకి మార్చ్ నుండి ఒక సెప్టెంబర్ వరకు కానీ దే విల్ బి నార్మల్. అలాంటి టైంలో మనం ఏంటి అని అంటే మనము దానికి సంబంధించిన పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అని చూసుకుని దానిలో సివియారిటీ ఎంత ఉందో చూసి ఆ ఇన్హేలర్స్ అనేది మనము డాక్టర్ పర్యవేక్షణలో స్టార్ట్ చేసుకుని దాన్ని స్టెప్ డౌన్ చేసుకుంటూ రావాలి. ఇన్హేలర్స్ అనేది ఎట్టి పరిస్థితిలో ఒకేసారి అనేది అయితే స్టాప్ చేయకూడదండి. మీకు ఒకవేళ సీజన్ మారినప్పుడు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ అంటే మనకి ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు మీరు కంఫర్టబుల్గా ఉన్నారు అని అంటే ఆ టైంలో మీరు ఇన్హేలర్ ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. రైట్, డాక్టర్ గారు ఈ డయాగ్నోసిస్ ఆఫ్ ఆస్తమా గురించి చెప్పండి. మనము ఆస్తమాలో మెయిన్గా ఏమేమి చూస్తామంటే ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చూసుకుంటామండి. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్స్ ఎంత ఉన్నాయి, బ్లడ్లో ఉన్న ఈ ఎలర్జీ లెవెల్స్ అంటే సీరం ఐజీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దానితో పాటు మనం ఒక చెస్ట్ ఎక్స్రే కూడా చేసుకుంటాం. అని అంటే మనం దానికి సంబంధించిన మన ఇన్ఫెక్షన్ కూడా ఏమన్నా ఉండడం వల్ల ఆస్తమా ఏమైనా ట్రిగర్ అవుతుందా లేదా అన్నది రూల్ అవుట్ చేసుకోవడానికి. అది కాకుండా మనం మెయిన్గా ఆస్తమాలో ద డయాగ్నోస్టిక్ టెస్ట్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో మనకి ఆస్తమా అసలు ఏ తీవ్రతలో ఉంది, మైల్డ్ కేటగిరీలో ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అన్నది అర్థమవుతుంది. ఆ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మనము పేషెంట్ని కేటగరైజ్ చేసుకుని ఆ విధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఇది కాకుండా చాలామందికి వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్లో
ఏం ఫుడ్ ఐటమ్స్ పడట్లేదు అనేది చాలామందికి పేషెంట్స్కి తెలియదు. సో దానికి సంబంధించి మనకి ఏ ఫుడ్ ఐటమ్స్ పడుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు ఫుడ్స్లో కూడా తీసుకోవాలి అన్నదానికి స్కిన్ ఎలర్జీ టెస్ట్ అంటారండి. ఆ స్కిన్ ఎలర్జీ టెస్ట్ ద్వారా మనం ఏం అవాయిడ్ చేసుకోవాలి, ఏది మనకు ట్రిగర్ అవుతుంది ఆస్తమా అనేది అర్థమవుతుంది. రైట్. అలాగే ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి చెప్తూ ఉన్నారు. అడ్వాన్స్గా ఏమైనా ఆస్తమా గురించి ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో వచ్చిందా? మనకి ఆస్తమా అనేది మెయిన్గా ట్రీట్మెంట్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. రిలీవర్ ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రోలర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రిలీవర్ ట్రీట్మెంట్ అంటే లక్షణాలు అనేది మనకి ఉన్నదానికన్నా అధికంగా వచ్చినప్పుడు మనము రిలీవర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ మనం ఆస్తమా అనేది అన్ని కంట్రోల్ చేస్తాము. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఆస్తమా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మాకు ట్రిగర్ అయ్యింది అన్నదాన్ని ఒక 2-3 వీక్స్ వాడిన తర్వాత కంట్రోల్లోకి వచ్చేసింది కదా అని ట్రీట్మెంట్ ఆపేస్తారండి. వాళ్ళు కంట్రోలర్ ట్రీట్మెంట్ అనేది కంట్రోలర్ థెరపీ అనేది వాళ్ళు కంటిన్యూ చేయరు. ఎప్పుడైతే మనం ఆ కంట్రోలర్ థెరపీ అనేది కంటిన్యూ చేయకుండా ఉంటామో మనకి మళ్ళీ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది జరగడము, ఎయిర్వే నారోయింగ్ అనేది మళ్ళీ జరగడము, దానివల్ల మళ్ళీ సిమ్టమ్స్ బ్రెత్లెస్నెస్ కానీ వీజింగ్ సౌండ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుండి మొదలవుతాయండి. సో ఎప్పుడైనా మనము రిలీవర్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత కంట్రోలర్ థెరపీ అనేది కంపల్సరీ దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని స్టెప్ డౌన్ చేసుకుంటూ రావాలి. జనగాం నుంచి సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా నాన్నగారికి సిఓపిడి ఉందండి. సార్ సిఓపిడి ఉంది సార్ దానికి మేము రెటకాప్స్ వాడుతున్నామండి. సార్ ఆల్బరాయి సార్ ఇప్పుడు కొంచెం ఆయాసంగాను కొంచెం తక్కువగా ఉంటుందండి. మనం వాడుతాండి సార్ మనకి వాడుతాయి. సార్ సిఓపిడి ప్రాబ్లంతో పాటు ఏమన్నా ఎలర్జీ లక్షణాలు ఉన్నాయా అండి మీ ఫాదర్కి? ఎలర్జీ ఏం లేవండి. ఎలర్జీ లక్షణాలు ఎలర్జీ ఏం లేవు. ఇంకా ఆర్టికేమో రోల్ గోల్డ్ వాడతారు. సార్ బీపీ ఉందండి, అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు మనకి చాలామంది పేషెంట్స్లో మనకి సిఓపిడి ప్రాబ్లంతో పాటు ఆస్తమా కూడా కంబైన్డ్గా ఉండే అవకాశం ఉండొచ్చండి. ఇందాక మనం అనుకున్నట్టు దాన్ని ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ సిండ్రోమ్ అంటాము. సో సిఓపిడి ప్రాబ్లంతో పాటు మనకి ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇన్హేలర్ థెరపీ అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అది కాకుండా మనము సిఓపిడి ప్రాబ్లంలో పేషెంట్కి ఏమైనా స్మోకింగ్ హిస్టరీ ఉందా, లేదంటే వాళ్ళు ఏమైనా వ్యవసాయం చేస్తారా, అగ్రికల్చరల్ హిస్టరీ ఉందా, ఇవన్నీ కూడా కనుక్కోవడం జరగాలండి. దానివల్ల ఏంటి అని అంటే ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మనం సిఓపిడికి ఇన్హేలర్స్ వాడుతున్నా సరే మనకి అది ట్రీట్మెంట్ అనేది సరిపడనప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లోకి రావండి. అలాంటప్పుడు మనం మళ్ళీ ఒకసారి పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి తగిన టెస్టులు చేసుకుని మెడిసిన్ రివైజ్ చేసుకుంటే వీ కెన్ యూస్ దట్ మెడిసిన్. విజయవాడ నుంచి శాంతి స్వరూప్ గారు. హలో అండి. చెప్పండి. స్వరూప్ గారు చెప్పండి. సార్ సార్ క్లియర్గా లేదండి, ఒకసారి చెప్పరా? 25-30 ఆస్తమా తగ్గిపోతున్నామా? మీరేమంటున్నారో అర్థం కావట్లేదండి. 25-30 years వస్తే కనుక తగ్గిపోతుందా? 25 years నుంచి ఆస్తమా ప్రాబ్లం ఉందా అండి మీకు? మీ ఏజ్ 25 years అండి. 25 ఏజ్ ఉంది, ఆస్తమా ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి? మనకి ఆస్తమా అనేది చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వస్తుందండి. చైల్డ్హుడ్ ఆస్తమా అనేది ఉంటుంది. మళ్ళీ అడల్ట్లో కూడా మనకి ఆస్తమాస్ అనేవి రావడం జరుగుతుంది. చాలామందికి చైల్డ్హుడ్లో ఆస్తమాస్ ఉన్నప్పుడు వాళ్ళకి 15-16 yearsకి వాళ్ళ ఇమ్యూనిటీ కంప్లీట్గా డెవలప్ చేసుకున్నప్పుడు మనకి చాలా మటుకు సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోవడం వల్ల, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఎలర్జిక్ లెవెల్స్ అనేవి చాలా మటుకు పెరుగుతున్నాయి. చాలామందికి న్యూ ఆన్సెట్ ఆస్తమాస్ అనేవి ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది పేషెంట్స్లో చూస్తున్నామండి. మనకి ఆస్తమా లక్షణాలు ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా దానికి సంబంధించిన టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. రైట్. ప్రికాషన్స్ ఇన్ ఆస్తమా చెప్పండి. మనం మెయిన్గా ఆస్తమాలో ప్రికాషన్స్ అనేవి ఏంటి అని అంటే అవాయిడింగ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. మనం ఏవైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అది చల్లగాలి అయి ఉండొచ్చు, దుమ్ము, పొగ, పొల్యూషన్, వీటన్నిటిని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయడానికి ఒక మాస్క్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. కోవిడ్ తర్వాత వీఆర్ నాట్ యూజింగ్ ద మాస్క్ ప్రాపర్లీ. కానీ ఆస్తమా పేషెంట్స్ మాత్రం ఎక్కడన్నా క్రౌడీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ, డస్ట్కి కానీ, కోల్డ్ ఎన్విరాన్మెంట్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది యూజ్ చేయాలండి. అది కాకుండా ఫస్ట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మీకు ఏదైతే ఉన్నాయో అంటే అది ఫుడ్ ఎలర్జెన్స్ అయి ఉండొచ్చు, ఫుడ్లో కొన్ని ఎలర్జెన్స్ ఉంటాయి, అవి కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ యువర్ పెట్స్. చాలామందికి పెట్స్
పెంచుకుంటూ ఉంటారో ఆ పెట్స్ డాండర్ వల్ల కూడా మనకి ఆస్తమా అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు అప్పటి వరకు ఆస్తమా లక్షణాలు ఏమీ లేవు, ఆయాసం కానీ దగ్గు కానీ వీజింగ్ సౌండ్స్ కానీ ఏమీ లేవు, కానీ మనం కొత్తగా ఏమైనా పెట్స్ తెచ్చుకుంటున్నప్పుడు మనకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని అంటే మనకి దానివల్ల ఏమన్నా ట్రిగర్ అవుతుందా లేదా అన్నది కూడా చూసుకోవాల్సింది ఉంటుందండి. అది కాకుండా మనము ఆస్తమాలో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇన్హేలర్ టెక్నిక్. మనం యూస్ చేసే ఇన్హేలర్ అనేది మనం కరెక్ట్గా యూస్ చేస్తున్నామా లేదా. ఇన్అప్రోప్రియేట్ ఇన్హేలర్ టెక్నిక్ అంటే మనము ఇన్హేలర్ యూస్ చేస్తున్నాము అనుకుంటాం కానీ అది కరెక్ట్గా యూస్ చేయకపోవడము, అండ్ అది ఆన్ అండ్ ఆఫ్గా అంటే లక్షణాలు వచ్చినప్పుడే యూస్ చేయడము, తర్వాత మళ్ళీ స్టాప్ చేసేయడము, మళ్ళీ లక్షణాలు వచ్చినప్పుడు యూస్ చేయడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ట్రీట్మెంట్ అనేది సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల మళ్ళీ ఆస్తమా సిమ్టమ్స్ అనేవి ట్రిగర్ అవుతూ ఉంటాయండి. అది కాకుండా నెక్స్ట్ కమ్స్ యువర్ వ్యాక్సినేషన్స్. చాలామంది పేషెంట్స్లో వింటర్స్ అండ్ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే మనము వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఆస్తమా, సిఓపిడి అండ్ అదర్ లంగ్ డిసీజెస్ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో వ్యాక్సినేషన్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడమే కాకుండా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే దానికి న్యూమోనియా వరకు దారి తీయకుండా మనకి వ్యాక్సినేషన్ అనేవి హెల్ప్ చేయడం జరుగుతుంది. రైట్. ఒక్కసారి ఆస్తమా వస్తే లైఫ్ అంతా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదంటారా? మనకి ఆస్తమా అనేది నార్మల్గా దీర్ఘకాలిక వ్యాధి అండి. ఇందులో మనకి చాలామంది పేషెంట్స్కి ఎలా ఉంటుంది అని అంటే క్లైమేట్ మారినప్పుడు కానీ వింటర్ సీజన్స్లో కానీ రైనీ సీజన్స్లో కానీ మనకి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుని కొంతమంది పేషెంట్స్కి ఏంటి అని అంటే సీజన్ మొత్తం కాకుండా ఇయర్ మొత్తం కూడా ఉంటుందండి. అలాంటి టైంలో మనము ఇన్హేలర్ థెరపీ అనేది రెగ్యులర్ బేసిస్లో అంటే మనము డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసినప్పుడు మీ సిమ్టమ్స్ని బట్టి ఎన్నిసార్లు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని అంటే మనం 2-3 మంత్స్కి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళ ఇన్హేలర్స్ని స్టెప్ డౌన్ చేసుకుంటూ ఒక మినిమం బేస్ ఇన్హేలర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మనము కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొంతమంది పేషెంట్స్లో క్లైమాటిక్ కండిషన్స్ని బట్టే లేదంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని బట్టే వచ్చింది అనుకోండి, ఆ సమయంలో మనం యూస్ చేసుకోవచ్చు ఇన్హేలర్, తర్వాత మనం స్టాప్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, టీవీ చూస్తున్న మా ప్రేక్షకులకి ఆస్తమా గురించి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మనము ఆస్తమాలో మెయిన్గా ఏంటంటేనండి మనం ట్రీట్మెంట్ అనేది 60% అయితే 40% మనం తీసుకునే జాగ్రత్తలు, మెయిన్గా ప్రికాషనరీ ఆస్పెక్ట్స్. మీరు క్లైమాటిక్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకు రెయినీ సీజన్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ వింటర్ సీజన్స్ వస్తాయి, మీరు క్లైమాటిక్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని మాస్క్ యూస్ చేసుకోవడము, స్వెటర్స్ యూస్ చేయడము, ఇది కాకుండా మీరు ఏమైనా ఫుడ్ ఐటమ్స్కి ఎలర్జీకి ఉన్నారా లేదా అవి చూసుకోవడంతో పాటు ప్రాపర్గా టైంకి వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ అనేవి తీసుకోవడం జరగాలి. అది కాకుండా ప్రాపర్ ఇన్హేలర్ టెక్నిక్స్ కూడా కరెక్ట్గా యూస్ చేయాలండి. మీరు ఆస్తమా గురించి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆస్తమాకు సంబంధించిన ట్రీట్మెంట్ కావాలంటే శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ నిజాంపేట్కి పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. రైట్. సో ఆస్తమా అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఒకవేళ స్మోకింగ్ చేస్తే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? మనకి స్మోకింగ్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. పర్సన్ స్మోక్ చేయడం ఒకటి, నెక్స్ట్ కమ్స్ యువర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. ఎవరైనా పర్సన్ స్మోక్ చేస్తున్నప్పుడు మనం ఆ పొగకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనం వి కమ్ అండర్ ఎ సెకండ్ హ్యాండ్ స్మోకర్ అండి. ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ రెండు ఈ మధ్య ఈక్వల్ అయిపోయాయి. అంటే పర్సన్ స్మోకింగ్ చేస్తున్నవారు అండ్ ఆ గాలిని పీల్స్తున్న వారికి కూడా సేమ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయండి మనకి. సో స్మోకింగ్లో మనకి ఏమవుతుంది అని అంటే ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది ఫర్దర్ ఎగ్రివేట్ అయిపోతుంది. ఆస్తమా ట్రీట్మెంట్ అనేది కూడా ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఫర్దర్ ఎగ్రివేట్ అవ్వడం వల్ల ఆస్తమా ట్రీట్మెంట్ కూడా వాళ్ళలో సరిగ్గా పనిచేయదు. స్మోకర్స్ కానీ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కానీ, మెయిన్గా సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అనేది స్మోకింగ్ చేసే ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దండి, దట్టు ఆస్తమాటిక్ పేషెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సంధ్యా స్వరూప గారు. వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు ఆస్తమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఇవాల్టి హెల్త్ టైం. నమస్తే.